శ్రీమాతృ నమః. గాయత్రి డైమండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు, శుద్ధ స్ఫటికమాలను అత్యంత స్వల్పమైన ధరతో మాకు దోష నివారణ, శరీరంలో దోషాలని అట్లాగే అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కాపాడుకోవటానికి శుద్ధ స్ఫటికమాల జాతకానికి సంబంధం లేకుండా ఎవరైనా ధారణ చేయవచ్చు అని మీ ఛానల్ ద్వారా తెలుసుకున్నాము. ఒరిజినల్ హిమాలయన్ క్వార్ట్జ్ని బ్రేస్లెట్స్ రూపంలో కూడా అందించగలరు అని వేల కొద్ది మెసేజెస్, రిక్వెస్ట్లు వచ్చినాయి. మీ అందరి కోసం శుద్ధ స్ఫటికమాలతో తయారు చేసిన 6mm సైజు డైమండ్ కట్ బీడ్స్తో 6mm సైజు అట్లాగే 8mm సైజుతో ఎలాస్టిక్తో మీకు ఈ బ్రేస్లెట్లు సిద్ధం చేయించడం జరిగింది. ఈ ఒరిజినల్ హిమాలయన్ క్వార్ట్జ్ ఎవరైనా ధారణ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. సైజు ఫ్యాక్టర్ ప్రాబ్లమే ఉండదు. ఎవరికైతే చేతులు చిన్నగా ఉన్నాయో వారు 6mm సెలెక్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా పూస మనకి పెద్దగా కావాలి అనుకున్నవారు 8mmలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే మనకు మాలకి వాడే గ్రేడ్ ఉన్నదో అదే గ్రేడ్తో తయారు చేయించడం జరిగింది. సాధారణంగా బ్రేస్లెట్స్, కంకణాలంటే అలంకారంగా భావన చేసి ఎలాంటి పడితే అలాంటి క్వాలిటీస్ని పెడతా ఉంటారు. కానీ మనం శుద్ధ స్ఫటికమాల 18 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాము అని అందరికీ తెలిసిందే. మనము శుద్ధ స్ఫటికమాలలో విగ్రహమూర్తులు, శ్రీచక్రములు, బాణలింగములు, అనేక రకాల రేఖీకి ఉపయోగపడే వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటాము. ఇవి మనకెంతో అమూల్యమైనవి. శక్తిని స్టోరేజ్ చేసుకోవటానికి ఇవి చాలా ఉపయుక్తమైన దైవికమైన వస్తువులు. అట్లాంటి వాటిలో క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా మనం ఏదైతే మాలకి యూజ్ చేసే క్వాలిటీ ఉన్నదో క్లియర్ క్వార్ట్జ్, మీరు దగ్గరికి ఒకసారి గమనించండి, ఫోకస్ చేస్తాను. క్లియర్ క్వార్ట్జ్ ఏదైతే ఉన్నదో డైమండ్ కట్ బీడ్స్, ప్రతి దాని మీద డైమండ్ కట్ ఉంటుంది. ప్రతి బీడు చాలా చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇలాంటి హై క్వాలిటీతో బ్రేస్లెట్స్ సైతం సిద్ధం చేయించడం జరిగింది. దీనికి సంబంధించిన ధర వివరములు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందరూ గమనించగలరు. ఎవరైతే ఆర్డర్ చేయాలనుకుంటున్నారో వారికి సర్టిఫికేట్తో పాటుగా నేరుగా మీ పోస్టల్ అడ్రస్కి పంపించే ఏర్పాటు ఉన్నది. శుద్ధ స్ఫటికమాల ధారణతో పాటు ఈ కంకణాలు కూడా ధరించవచ్చు. దీన్ని వెండిలో కూడా తయారు చేయించే ఏర్పాటు గతంలో ఉన్నది, ఇప్పుడు కూడా తయారు చేస్తున్నాము. కానీ వ్యక్తిగత సైజులు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకరి మణికట్టు కొద్దిగా పెద్దగా ఉండటం, లేదా ఇంకొకరి మణికట్టు కొద్దిగా చిన్నగా ఉండటం వల్ల సైజు విషయంలో చిన్నపాటి కన్ఫ్యూజన్ గురవుతున్నారు. కావున ఎలాస్టిక్తో చేయిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావున ఏ సైజు ఉన్న వారికైనా సరే చక్కగా ధరించడానికి అనుకూలంగా ఉంటాయి. వీటిని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా ధారణ చేయాలి? ధారణ చేయటానికి ఏ రోజైనా సరే శుభ సమయమే, శుభ రోజే అవుతుంది. తిదివార నక్షత్రాలకి సంబంధం ఉన్నది. మనం ఏదన్నా ఒక మంచి కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మనకి అనుకూలమైన పరిస్థితులు చూసుకోవటానికి తిదివార నక్షత్రాన్ని పెద్దవారు సూచన చేస్తారు. ఏ పని చేయకుండా ఉండే కన్నా మనం సాత్వికంగా మన తాలూకా ఎనర్జీ లెవెల్ని డెవలప్ చేసుకోవటానికి ఇట్లాంటి ధరించే విషయంలో సంకోచం అనవసరం. ఎటువంటి సంకోచాలు లేకుండా నిత్యం దీపారాధనలో మీ ఇష్టదైవం యందు స్వామివారి పాదాల దగ్గర పెట్టి మీ మనస్సంకల్పం చెప్పుకొని ఇది ధారణ చేయవచ్చు. ధారణ చేసిన తదుపరి ప్రతి 15 రోజులకు ఒకసారి లేదా 30 రోజులకు ఒకసారి దీన్ని ఉప్పు నీటితో అలా ముంచి ఒక్క నిమిషం ఉంచి తీసేసేయండి. ఒక బౌల్ తీసుకోండి, ఆ బౌల్లో ఉప్పు నీటిని పెట్టండి, వాటర్ వేసి దాంట్లో సాల్ట్ వేసి ఈ కంకణాన్ని దాంట్లో డిప్ చేసి 1 నిమిషం వదిలేసి తీసేసి మళ్ళీ కడిగేసుకొని ధారణ చేయండి. శుద్ధ స్ఫటికమాల కంకణంగా ధారణ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రయోగం మీకు చెప్పడం జరిగింది. అనేక రకాల పనులు, కర్మలన్నీ మనం చేతులతోనే చేస్తాం. మంచి కర్మలు, చెడు కర్మలు, కొన్ని రకాల పాపాలు, పుణ్యాలు అన్నీ మనకి రావడానికి మన తాలూకా కర్మలే మనకి దోహదపడుతూ ఉంటాయి. అనేక రకాల మానసిక కల్మషాల మధ్య అనేక రకాల దృష్టి దోషాలు, కొంతమందికి వారి తాలూకా స్థితి ఎట్లా ఉన్నా అవతల వారి తాలూకా దృష్టి చాలా ఉంటుంది. నీకేమిటి స్వామి, నీకేమిటి,
కోటీశ్వరుడివి నీకేంటి, వాడు ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నది వాళ్ళ వ్యక్తిగతంగానే తెలుసు. కానీ బయట వారందరికీ చాలా పెద్ద గంభీరంగాను లేదా బాగా ధనవంతుడుగాను అన్ని సౌకర్యాలు ఉన్నవాడుగాను నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. లేదా కొంతమందికి ఎప్పుడు వారిపైన చెడు ఆలోచన చేసేవారు, తిట్టుకునేవారు, అనవసరమైన శత్రువులు, వీరు మంచికి వెళ్ళినా సరే వారు శత్రువులను సంపాదించుకునే పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి వారు కూడా ఇలా ఉప్పు నీటితో దీన్ని క్లీన్ చేయటం వల్ల, శుద్ధి చేసుకోవడం వల్ల మీరు సమాజంలో పొద్దున్నుంచి రాత్రి వరకు తిరిగే అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఇది అట్రాక్ట్ చేసుకొని దీన్ని క్లీన్ చేసినప్పుడు ఇది క్లెన్స్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఎట్లాంటిదంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకొని క్లియర్ చేసి పాజిటివ్ ఎనర్జీని మనకు కంటిన్యూగా ఇస్తుంది. ఈ రత్నమే కాదు, ఏ రత్నమైనా సరే కంటిన్యూస్ ఎనర్జీ స్టేషన్, శక్తిని దాంట్లో నిక్షిప్తం చేసుకొని స్టోరేజ్ చేసుకొని మన అవసరం మేరకు మనకు ఎంత కావాలో అంత మన ఎనర్జీ బాడీలోకి ఇచ్చేది శక్తి క్షేత్రములు. అట్లాంటి రత్నాలు, అమూల్యమైన రత్నాలతో తయారు చేయించిన కంకణాలు కావున ఇది షో పర్పసో లేకపోతే అలంకార వస్తువో కానే కాదు. ఎవరైతే దీని నుంచి ఒక ప్రయోజనాన్ని కోరుకుంటా మన పరిస్థితుల్లో ఉన్నతమైన మార్పులు రావాలని ఆశిస్తున్నారు వారికి ఉపయుక్తమయ్యే వస్తువులు. ఫైనల్గా దీనికి సంబంధించిన ధర వివరములు మీకు డిస్క్రిప్షన్లో తెలియజేయడం జరుగుతుంది. ప్రతి బ్రేస్లెట్, ప్రతి బీడు ఒరిజినల్ బీడే, హిమాలయా నుంచి ఇంపోర్ట్ చేసి మన ఫ్యాక్టరీలో కట్ చేయించిన జెమ్ స్టోన్స్. ఇవన్నీ ప్రతి దాని మీద డైమండ్ కట్ బీట్స్ ఉంటుంది. 6 mm సైజ్ ఒకటి ఉంది, 8 mm సైజ్ ఒకటి ఉంది. మరిన్ని వివరములకు మీకు ఈ స్ఫటిక మాలకు సంబంధించిన మాలలకు సంబంధించిన వీడియోని మీరు చూడవచ్చు. అనేక రకాల సైజెస్ ఉన్నాయి. 6 mm, 8 mm, మాలలో 8 mm, 10 mm, 12 mm, 16 mm స్వామీజీలు, పీఠాధిపతులు సైతం ధరించదగిన సైజెస్ కూడా మన వద్ద అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏదైనా సందేహాలు వస్తే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మీ సందేహాలను నివారణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగే దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఎలా ఆర్డర్ చేయాలి, ఏ డీటెయిల్స్, ఎట్లా మీరు పొందాలి అన్న వివరాలు తెలుసుకోవాలైతే డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ లింక్ ద్వారా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు మొత్తం వివరాలు తెలియజేయడం జరుగుతుంది. వేరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.